వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. అండ్ ఈరోజు క్లాస్లో మనం హౌస్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ హౌస్ ప్రాపర్టీలో మనం పార్ట్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ పార్ట్లీ లెట్అవుట్ ప్రాపర్టీ గురించి ఈరోజు టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అండ్ మనం ఏదైతే మెటీరియల్ చూస్తున్నామో అది మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఏనండి. అండ్ అది ఏదైతే మన ఐసీఏ వెబ్సైట్లో దొరుకుతుందో పీడిఎఫ్ ఫామ్లో అదనమాట మనం చూసే మెటీరియల్ అనేది. అండ్ ఈరోజు టాపిక్ కోసం ఏముంటుంది అంటే పార్ట్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ పార్ట్లీ లెట్అవుట్. మనకి ఏదైతే హౌస్ ప్రాపర్టీ ఉందో ఆ హౌస్ ప్రాపర్టీని ఒక ఇయర్ లాగా తీసుకుంటే ఇయర్లో కొన్ని నెలలేమో హౌస్ ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపేషన్ ఉన్నాం, అండ్ కొన్ని నెలలేమో మనం ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోయి ఆ మిగతా రిమైనింగ్ మంత్స్ మనం లెట్అవుట్కి ఇచ్చామన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం హౌస్ ప్రాపర్టీ యొక్క ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఈరోజు టాపిక్ అండి. సో వేరే హౌస్ ప్రాపర్టీ ఆర్ వేరే హౌస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద హౌస్ విచ్ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ is let out during any part of the previous year. Such property is termed as partly self-occupied and partly let out. Further, such division may be in the following ways. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది ఆర్ ఒక పార్ట్ ఆఫ్ ద హౌస్ ఉంది అంటే ఏంటి, ఒక హౌస్లో 2 పార్ట్స్ ఉన్నాయనుకోండి, అంటే 2 పోర్షన్స్ ఉన్నాయనుకోండి. సో ఏదైతే సెల్ఫ్ ఆక్యుపైడ్ చేసామో ఆ పోర్షన్ని మనం కొన్ని రోజుల తర్వాత అదే పోర్షన్ని మనం లెట్అవుట్ ప్రాపర్టీగా ఇచ్చామన్నమాట. అంటే ఏ రీజన్ అయినా అయి ఉండొచ్చు, ట్రాన్స్ఫర్ అయ్యి వేరే దగ్గరికి షిఫ్ట్ అయి ఉండొచ్చు, ఆర్ ఇక్కడి నుంచి అక్కడికి వేరే ప్లేస్లో కూడా హౌస్ ప్రాపర్టీ కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఆర్ ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. సో వేరే హౌస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద హౌస్ విచ్ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్, మనం ఏదైతే సెల్ఫ్ ఆక్యుపై చేసామో అదే పోర్షన్ని ఈజ్ లెట్ అవుట్ డ్యూరింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఈ ప్రీవియస్ ఇయర్లో ఏ మంత్లో అయినా సరే మనం ఏదైతే సెల్ఫ్ ఆక్యుపైడ్ చేసామో అదే పోర్షన్ని మనం లెట్అవుట్కి ఇచ్చాము. సచ్ ప్రాపర్టీ ఈజ్ టర్మ్డ్ యాజ్ పార్ట్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ పార్ట్లీ లెట్అవుట్. సో అలాంటి ప్రాపర్టీని, అలాంటి హౌస్ని మనం ఏమంటాము అంటే ఒక పార్ట్ ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నాము అండ్ ఇంకో పార్ట్నేమో లెట్అవుట్కి ఇచ్చాము. అది ఏంటి, అదంతా కూడా వన్ సింగిల్ ప్రీవియస్ ఇయర్లోనే జరిగింది, అంటే కరెంట్ ప్రీవియస్ ఇయర్లోనే జరిగిందనమాట. సో ఒకే హౌస్ని ఇలా 2 టైప్ లాగా యూజ్ చేశారు. సో అలాంటి హౌస్కి మనం ఏమని నేమ్ ఇస్తున్నామంటే పార్ట్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ పార్ట్లీ లెట్అవుట్ అని ఇస్తున్నాం. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఇక్కడ 3 డివిజన్స్ ఇచ్చారనమాట. సో అది ఏరియా వైజ్ డివిజన్ అయినా అయిండొచ్చు, అంటే హౌస్ ప్రాపర్టీని ఇంతవరకు ఇంత ఏరియా ఆర్ ఇన్ని యూనిట్స్ ఉన్నాయనుకోండి, అంటే ఒకే బిల్డింగ్ లాగా కట్టుండి ఒక్కొక్క ఫ్లోర్కి ఇన్ని రూమ్స్ లాగా ఇన్ని సపరేట్ యూనిట్స్ లాగా కట్టారనుకోండి, ఎలా ఉంటుంది డిస్కషన్, అండ్ టైం వైజ్ అయితే ఎలా ఉంటుంది, అండ్ ఏరియా యాజ్ వెల్ యాజ్ టైం డివిజన్. సో ఈ 3 వేస్ ఉన్నాయన్నమాట. ఫర్దర్ సచ్ డివిజన్ మే బీ మేడ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. సో ఇలా క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం అంటే ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ పార్ట్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ పార్ట్లీ లెట్అవుట్కి ఇచ్చారు కాబట్టి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మనకి 3 టైప్స్లో ఉన్నాయన్నమాట. సో ఏరియా వైజ్ ఉంటే ఎలా ఉంటుంది అండ్ టైం వైజ్ ఉంటే ఎలా ఉంటుంది, అలా కాకుండా 2 కలిపి ఏరియా వైజ్ యాజ్ వెల్ యాజ్ టైం వైజ్ ఉంటే ఎలా ఉంటుంది కంపిటీషన్ అనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దామన్నమాట. ఫస్ట్ కేసు వచ్చేసరికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఏరియా వైజ్ డివిజన్ అనమాట. సో ఏరియా వైజ్ డివిజన్ అంటే ఏంటి అంటే ఇన్ దిస్ కేస్ ఏ హౌస్ ప్రాపర్టీ కన్సిస్ట్ ఆఫ్ 2 or more ఇండిపెండెంట్ యూనిట్స్ and one or more of which are self occupied and remaining units are let out. సో ఇక్కడ ఏం చెప్పారు, లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు డిమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ లాగా ట్రీట్ చేయకూడదు. 1 or more యూనిట్స్ ఉన్నాయని ఆర్ 2 or more యూనిట్స్ ఉన్నాయని చెప్పి డిమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీగా యూజ్ చేయకూడదు అనమాట. సో ఇప్పుడు మనకు సపోజ్ ఒక సింగిల్ బిల్డింగ్ ఉందనుకోండి, సో ఆర్ అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఒక్కొక్క ఫ్లోర్కి 2 పోర్షన్స్ ఉన్నాయి ఆర్ ఒక్కొక్క ఫ్లోర్కి 3 పోర్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏం చేశారు అంటే ప్రతిదీ కూడా ఇండిపెండెంట్ యూనిట్స్ అనమాట, అంటే ఒక పోర్షన్కి ఇంకో పోర్షన్కి సంబంధం లేదనమాట. అండ్ వాటిల్లో కొన్ని పోర్షన్స్లో ఏమో మనమే, అంటే వాటిలో ఏంటి 2 పోర్షన్స్ వరకు అయితే మనకి సెల్ఫ్ ఆక్యుపైడ్కి మనకి ఛాన్స్ ఉంది, అంటే ఏంటి నెట్ యాన్యువల్ వాల్యూ నిల్లుతో తీసుకోవచ్చు. సో ఒక బిల్డింగ్లో 2 ఫ్లోర్స్ ఉన్నాయి,
అండ్ పైన ఒక ఫ్లోర్లో మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నాం అండ్ కింద ఒక ఫ్లోర్లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నాం. ఇంకా పైన ఒక ఫ్లోర్లో ఒక రిమైనింగ్ ఒకటి ఉంది అండ్ కింద కూడా ఒకటి రిమైనింగ్ ఉందన్నమాట మన ఎగ్జాంపుల్ ప్రకారం. సో అప్పుడేంటి ఆ రిమైనింగ్ ఏవైతే 2 యూనిట్స్ ఉన్నాయో ఆ 2 యూనిట్స్ని లెట్అవుట్కి ఇచ్చేసామన్నమాట. అది ఖాళీగా ఉండి లేకుంటే అది కూడా మనమే యూజ్ చేసుకుంటుంటే అది డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ అనేవాళ్ళం. అలా కాకుండా ఆ రిమైనింగ్ ఖాళీగా ఉన్న పోర్షన్స్ని మనం లెట్అవుట్ చేసామన్నమాట. సో అంటే ఏంటి ఇక్కడ ఏరియా వైజ్ డివిజన్ చెప్పాలంటే అవి ఇండిపెండెంట్ యూనిట్స్ అనమాట. ఒకదాంతో ఇంకొకటి సంబంధం లేదు. ఏ హౌస్కి ఆ హౌస్ మీటర్, కరెంటు, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి. ఏ పోర్షన్కి ఆ పోర్షన్ అండ్ ఏ యూనిట్కి ఆ యూనిట్ సపరేట్గా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇండిపెండెంట్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. సో అలా ఉంటుందన్నమాట. ఏరియా వైజ్ డివిజన్ అంటే దేనికి అది ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇన్ దిస్ కేస్ హౌస్ ప్రాపర్టీ కన్సిస్ట్ ఆఫ్ 2 or more ఇండిపెండెంట్ యూనిట్స్ and 1 or more of each are self occupied and remaining units are let out. అంటే ఏంటి కొన్నిటిని ఏమో ఇండిపెండెంట్ యూనిట్స్లో కొన్నిట్లో ఏమో మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నాము అండ్ కొన్నిటిని ఏమో లెట్అవుట్కి ఇచ్చేసాము. అంటే ఏరియా వైజ్గా మనం డివైడ్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ పోర్షన్ అండ్ లెట్అవుట్ పోర్షన్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ 2 separate యూనిట్స్. సో ఏంటి ఇక్కడ ఒకటే బిల్డింగ్ కానీ మనం 2 యూనిట్స్గా సపరేట్ చేసాము. దీంట్లో మనం ఉంటున్నాం కాబట్టి వీటిని ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్ యూనిట్స్ అన్నాం అండ్ ఏవైతే యూనిట్స్ మనం రెంట్కి ఇచ్చేసామో ఆ యూనిట్స్ని లెట్అవుట్ యూనిట్స్ అన్నాం. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ పోర్షన్ అండ్ లెట్అవుట్ పోర్షన్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ 2 separate హౌసెస్. సో ఏంటి లెట్అవుట్ చేసిన దాన్ని అండ్ ఏదైతే సెల్ఫ్ ఆక్యుపైడ్ చేసిన దాన్ని రెండింటిని కలిపి మనం 2 separate యూనిట్స్గా ఆ 2 separate హౌసెస్గా డివైడ్ చేసాం అనమాట. కామన్ వాల్యూ లైక్ మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంట్, స్టాండర్డ్ రెంట్, మున్సిపల్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ షెల్ బి ప్రపోర్షనల్గా డివైడెడ్. సో ఇక్కడ ఏంటి మనం లెట్అవుట్ క్యాలిక్యులేట్ చేసి లెట్అవుట్ ప్రాపర్టీకి గ్యారంటీ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇవన్నీ కావాలి. మున్సిపల్ వాల్యూ కావాలి, ఫెయిర్ రెంట్ కావాలి, స్టాండర్డ్ రెంట్ కావాలి అండ్ మున్సిపల్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా కావాలి. డిడక్షన్స్ తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ కావాలి. మున్సిపల్ ట్యాక్స్ కూడా మనకి డిడక్షన్ లాంటిదే. ఏదైతే నెట్ యాన్యువల్ వాల్యూలోంచి మనం మున్సిపల్ ట్యాక్స్ని ఆర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్స్ని లెస్ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా మనకి కావాల్సింది లెట్అవుట్ ప్రాపర్టీని కంప్యూట్ చేయాలంటే. సో ఇవన్నీ కూడా మనకి కామన్ వాల్యూస్ అనమాట. మున్సిపల్ వాల్యూ కానీ, ఫెయిర్ రెంట్ కానీ, స్టాండర్డ్ రెంట్ కానీ. సో ఈ కామన్ వాల్యూస్ని వాటి పోర్షన్కి తగ్గట్టు ఆ యూనిట్స్ వాల్యూ తగ్గట్టు మన ప్రాబ్లమాటిక్లో 2:1 రేషియో లాగా ఇచ్చి 2 పోర్షన్ వరకేమో సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ 3 పోర్షన్ వరకేమో మనం లెట్అవుట్ అన్నారు అనుకోండి. ఆ పోర్షన్కి తగ్గట్టు మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. ఈ కామన్ వాల్యూస్ని, మున్సిపల్ వాల్యూని, ఫెయిర్ రెంట్ని, స్టాండర్డ్ రెంట్ని ప్రపోర్షనేట్లీ డివైడ్ చేసుకోవాలి. అండ్ ఇన్కమ్ ఆఫ్ బోత్ యూనిట్స్ షెల్ బి కంప్యూటెడ్ సపరేట్లీ. అండ్ వాటి యొక్క సెల్ఫ్ ఆక్యుపైడ్ పోర్షన్కి అంటే యూనిట్ ఏ సెల్ఫ్ ఆక్యుపైడ్, యూనిట్ బి లెట్అవుట్ అని అనుకున్నాం. సో ఇండిపెండెంట్ యూనిట్స్ అన్నింటినీ మళ్ళీ డివైడ్ చేసాం కదా మనం. యూనిట్ ఏ, యూనిట్ బి. యూనిట్ ఏ సెల్ఫ్ ఆక్యుపైడ్, యూనిట్ బి లెట్అవుట్. సో వీటి 2 ఇన్కమ్ని కూడా మనం సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ డివిజన్ ఎలా చేయాలి అంటే ఆర్ అపోర్చ్మెంట్ ఎలా చేయాలి అంటే ఏరియా వైజ్ బేసిస్. సో ఇక్కడ ఇండిపెండెంట్ యూనిట్స్ ఉన్నాయి అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్, వాటిని సెల్ఫ్ ఆక్యుపైడ్గా లెట్అవుట్ ప్రాపర్టీగా యూజ్ చేస్తున్నారు. 2:3 రేషియోలో అంటే 2/5, 3/5 వేసుకొని మున్సిపల్ వాల్యూకి అండ్ ఫెయిర్ రెంట్కి ఎంత, మున్సిపల్ వాల్యూ ఇంటూ 2/5 ఆర్ ఫెయిర్ రెంట్ ఇంటూ 3/5 ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ డివిజన్ ఎలా చేయాలి అంటే ఏరియా వైజ్ డివిజన్ చేయాలన్నమాట. సో ఇదొక కేస్ అనమాట. దాని కింద ఎగ్జాంపుల్ ఉంది చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేస్ 2 ఏంటి టైం వైజ్ డివిజన్ అనమాట. అంటే ఏంటి ఇక్కడ యూనిట్స్ లేవు, ఇండిపెండెంట్ యూనిట్స్ అని కానీ సపరేట్ యూనిట్స్, యూనిట్ ఏ, యూనిట్ బి ఇలాంటివి ఏమీ లేవు అనమాట. సో ఇక్కడ ఏంటి టైం వైజ్ డివిజన్. సో ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే టైంని బట్టి మనం ప్రపోర్షనేట్గా డివైడ్ చేయాలన్నమాట. అంటే కామన్ వాల్యూస్ ఏమంటి అంటే మనకి మున్సిపల్ వాల్యూ ఒకటి, ఫెయిర్ రెంట్ ఒకటి, స్టాండర్డ్ రెంట్, మున్సిపల్ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా మనకి కామన్ వాల్యూస్ అనమాట. గ్రాస్ యాన్యువల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే కామన్ వాల్యూస్. సో ఇక్కడ ఎలా డివైడ్ చేయాలంటే టైం వైజ్లో డివైడ్ చేయాలి. సో ఇన్ సచ్ కేస్ ద హౌస్ ప్రాపర్టీ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ బై ద ఎస్ఎస్సి ఫర్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇయర్ అండ్ లెట్ అవుట్ ఫర్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. సో ఇక్కడ ఏంటి
హౌస్ ప్రాపర్టీని ఒక పార్ట్ ఆఫ్ ద ఇక్కడేంటి బిల్డింగ్ లాగా యూనిట్ లాగా ఏం లేవు, ఒకటే ఫ్లోర్ ఉంది ఆర్ ఒకటే ఇల్లు ఉంది, డైరెక్ట్గా ఇండివిజువల్ హౌస్ ఉంది. ఇక్కడ ఏంటి సపరేట్ యూనిట్స్ లాగా లేదు, ఒకటే ఇల్లు ఉంది ఆర్ ఒకటే హౌస్ ప్రాపర్టీ ఉంది. అండ్ ఆ హౌస్ ప్రాపర్టీని మనం కొన్ని రోజులేమో సెల్ఫ్ ఆక్యుపైడ్ చేసాము పర్ ఇయర్లో, అండ్ అదే ఇయర్లో మనం లెట్అవుట్కి ఇచ్చేసామన్నమాట. ఏ రీజన్ అయినా ఉండొచ్చు. సో అలాంటి పోర్షన్ని మనం ఎలా డివైడ్ చేయాలి అంటే మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కామన్ వాల్యూస్ని టైం వైజ్గా చేయాలన్నమాట. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇన్ సచ్ కేస్ ఎస్ఎస్సి విల్ నాట్ గెట్ డిడక్షన్ ఫర్ ద సెల్ఫ్ ఆక్యుపైడ్ పీరియడ్. సో మనం ఏం చేయాలంటే, సెల్ఫ్ ఆక్యుపైడ్ పోర్షన్ రావాలి అంటే ఇయర్ అంతా కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్గానే యూజ్ చేయాలి. ఒక్కరోజు లెట్అవుట్కి ఇచ్చినా సరే ఆ హౌస్ ప్రాపర్టీని, ఆ ఇయర్ అంతా నువ్వు సెల్ఫ్ ఆక్యుపైడ్ చేసావు, ఒక్కరోజే లెట్అవుట్కి ఇచ్చావు, అయినా సరే మనం పార్ట్లీ లెట్అవుట్ అండ్ పార్ట్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ కిందగానే ట్రీట్ చేయాలన్నమాట. సో ఇక్కడేంటి, ఈవెన్ దో సెల్ఫ్ ఆక్యుపైడ్ నీకు ఏ డిడక్షన్ రాదు అంటే ఏంటి, నెట్ యాన్యువల్ వాల్యూ అనేది నిల్లు తీసుకుంటాను 0 తీసుకుంటాను అంటే కుదరదు, నీకు ఏ బెనిఫిట్ ఉండదు అని చెప్తున్నారన్నమాట. ఇన్ సచ్ కేస్ ఎస్ఎస్సి విల్ నాట్ గెట్ డిడక్షన్ ఫర్ ద సెల్ఫ్ ఆక్యుపైడ్ పీరియడ్. అంటే ఎన్ని రోజులైతే నువ్వు సెల్ఫ్ ఆక్యుపైడ్ చేసావో ఆ సెల్ఫ్ ఆక్యుపైడ్ చేసినా సరే నీకు ఏ డిడక్షన్ రాదు. ఆ హౌస్ ప్రాపర్టీ నువ్వు సెల్ఫ్ ఆక్యుపైడ్కి యూజ్ చేసినా సరే నీకు డిడక్షన్ రాదు. అండ్ ఇన్కమ్ విల్ బీ కంప్యూటెడ్ యాజ్ ఇఫ్ ద ప్రాపర్టీ ఈస్ లెట్ అవుట్ త్రూ ద ఇయర్. సో ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, అదే హౌస్ ప్రాపర్టీని నువ్వు ఇయర్ అంతా లెట్అవుట్కి ఇచ్చుంటే ఎలా అయితే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తావో, ఎలా అయితే ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తావో, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎలా అయితే లెట్అవుట్ ప్రాపర్టీకి ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేస్తావో అలానే క్యాలిక్యులేట్ చేయాలి. కొన్ని రోజులు నువ్వు సెల్ఫ్ ఆక్యుపైడ్ చేసినా సరే నువ్వు ఆ హౌస్ ప్రాపర్టీని పూర్తిగా లెట్అవుట్కి ఎలా అయితే కంప్యూట్ చేస్తావో అలానే కంప్యూట్ చేయాలని చెప్తున్నారు. In this regard, it is to be noted that the reasonable expected rent shall be taken for the full year, but not the actual rent receivable shall be taken only for the let-out period. సో ఇక్కడేంటి, నేను 6 months ఉన్నాను పర్ ఇయర్, సో 6 months వరకే నేను లెట్అవుట్ ప్రాపర్టీకి ఇవన్నీ ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాను అంటే కుదరదు. టోటల్ ఫుల్ ఇయర్ నువ్వు లెట్అవుట్కి ఇచ్చినట్టు రీచ్ చేయాలి. ఫుల్ ఇయర్ లెట్అవుట్కి ఇస్తే ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో అలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్తున్నారంట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ ద రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ షాల్ బి టేకెన్ ఫర్ ద ఫుల్ ఇయర్. అంటే ఏంటి, కామన్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ని ఫుల్గా తీసుకోవాలన్నమాట. అంతేకాని ఇంత పోర్షన్ 3 months లెట్అవుట్కి ఇచ్చాను, 3 months సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఇచ్చాను, సో అలా చెప్పి నేను టైం వైజ్ డివిజన్ తీసుకుంటానంటే కుదరదు అనమాట. ఫుల్ ఇయర్కి నువ్వు రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ యాక్చువల్ రెంట్ రిసీవబుల్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. యాక్చువల్ రెంట్ రిసీవబుల్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామంటే స్టెప్ 3లో చేస్తాం అనమాట. యాక్చువల్ రెంట్ రిసీవబుల్లోంచి అన్రియలైజ్డ్ రెంట్ తీసేస్తాం కదండి, ఆ స్టెప్ అనమాట. సో ఫుల్ ఇయర్కి తీసుకోవాలన్నమాట. లెట్అవుట్ ప్రాపర్టీకి ఫుల్ కంప్లీటెడ్ ఇయర్ ఇచ్చినట్టుగా ట్రీట్ చేయాలి అనమాట. అంటే అలానే డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ కాదు, పార్ట్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ పార్ట్లీ లెట్అవుట్ ప్రాపర్టీ అనమాట. కానీ క్యాలిక్యులేషన్ మాత్రం మొత్తం లెట్అవుట్ ప్రాపర్టీకి ఎలా అయితే చేస్తామో గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, మున్సిపల్ ట్యాక్స్ లెస్ చేయాలి, నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి డిడక్షన్స్, 2 డిడక్షన్స్ అనమాట, స్టాండర్డ్ డిడక్షన్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్, ఇవన్నీ లెస్ చేసి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది కంప్యూట్ చేయాలన్నమాట. సో ఎలా అయితే లెట్అవుట్ ప్రాపర్టీకి కంప్యూట్ చేస్తామో అలానే కంప్యూట్ చేయాలి టైం వైజ్ డివిజన్ అప్పుడు కూడా. ఈవెన్ దో 1 year ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ లెట్అవుట్ 1 day, అంటే 1 day యూజ్ చేసినా సరే లెట్అవుట్ ప్రాపర్టీకి దాన్ని పార్ట్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ పార్ట్లీ లెట్అవుట్గానే ట్రీట్ చేయాలి. ఒక్కరోజే కదా నేను రెంట్కి ఇచ్చిందంటే కుదరదు అనమాట. అండ్ క్యాలిక్యులేషన్ కూడా పూర్తి ఇయర్కి చేయాలి. అంతేకాని నేను 3 months ఉన్నాను, నేను 6 months ఉన్నాను లెట్అవుట్ ప్రాపర్టీకి, 3 months ఇచ్చాను 6 months ఇచ్చాను అని కారణాలు చెప్తే కుదరదు. పూర్తి ఇయర్ నువ్వు లెట్అవుట్కి ఉంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తావో అలా క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కూడా కంప్లీట్ ఇయర్కి చేయాలి, అండ్ యాక్చువల్ రెంట్ రిసీవబుల్ కూడా ఫుల్ కంప్లీటెడ్ ఇయర్కి చేయాలని చెప్తున్నారు. అండ్ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. సో కేస్ 3 ఏంటి, ఏరియా యాజ్ వెల్ యాజ్ టైమ్ వైజ్ డివిజన్. సో ఇక్కడ ఏం చెప్పారు, మర్జర్ ఆఫ్ కేస్ 1 అండ్ కేస్ 2, అంటే కేస్ 1ని కలపాలి, కేస్ 2ని కలపాలి. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, టైంని బేస్ చేసుకొని ఉంటేనేమో ఇలా చేసేయాలి కంప్లీట్గా. లెట్అవుట్ ప్రాపర్టీకి ఎలా అయితే కంప్యూటేషన్ చేస్తామో అలా కంప్యూట్ చేయాలి.
అలా కాకుండా యూనిట్ సపరేట్గా ఉన్నాయి అండ్ టైం సపరేట్గా ఉందనుకోండి, మనం యూనిట్ సపరేట్గా ఉన్నంత వరకు సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇవ్వాలి అండ్ రిమైనింగ్ యూనిట్స్కి లెటర్ ప్రాపర్టీ క్యాలిక్యులేట్ చేసినట్టు క్యాలిక్యులేట్ చేయాలి యూనిట్ సపరేట్ చేసుకొని. అలా కాకుండా టైం వైజ్ డివిజన్ ఉందనుకోండి, పూర్తిగా మనం కంప్లీట్గా లెటర్ ప్రాపర్టీకి ఎలా అయితే యూజ్ చేసామో, ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో అలాగనే ట్రీట్ చేయాలన్నమాట. ఒక సింగిల్ డే ఆర్ ఒక సింగిల్ మంత్కి మాత్రమే మన లెటర్ ప్రాపర్టీకి ఇచ్చినా సరే, మనం కంప్లీట్ ఇయర్కి లెటర్ ప్రాపర్టీకి ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అలానే క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ రీజనబుల్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కానీ ఆర్ ఎనీ యాక్చువల్ రెంట్ రిసీవబుల్ కానీ మనం కంప్లీట్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేయాలి. అంతేగాని నాట్ ఫర్ ద యాక్చువల్ పీరియడ్ వీ హ్యావ్ లెట్ అవుట్. మనం ఎంతైతే లెట్ అవుట్ పీరియడ్ ఇచ్చామో అంత పీరియడ్కే చేస్తానంటే కుదరదు, కంప్లీట్ ఇయర్కి చేయాలి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ ఇయర్కి చేయాలి. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ అండ్ ఏరియర్స్ ఆఫ్ రెంట్. అంటే ఏంటి అంటే, మనకి రెంట్ ఇంకా రిసీవ్ అవ్వలేదు ఆర్ ఇంకా రియలైజ్ అవ్వలేదు, అలాంటి రియలైజ్ అవ్వని రెంట్ రిసీవ్ అయ్యింది అండ్ ఏరియర్స్గా ఉన్న రెంట్ రిసీవ్ అయ్యింది ఆర్ రెంట్ ఏరియర్స్ అయ్యింది. ఇవన్నీ ఏంటి అని చెప్పి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. అండ్ ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేసాము అంటే, పార్ట్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ పార్ట్లీ లెట్అవుట్ ప్రాపర్టీ. సో ఒక్క సింగిల్ డే మనం లెట్అవుట్కి ఇచ్చినా సరే ఆ హౌస్ ప్రాపర్టీని అది పూర్తిగా అంటే పూర్తి కంప్లీట్ ఇయర్కి లెట్అవుట్ ప్రాపర్టీకి ఎలా అయితే ఇచ్చామో అలా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో లెట్అవుట్ ప్రాపర్టీ అలా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో పార్ట్లీ లెట్అవుట్, పార్ట్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అనేది 3 టైప్స్లో మనం డివైడ్ చేయొచ్చు ఆర్ 3 టైప్లో కంప్యూట్ చేయొచ్చు అనమాట. ఏరియా వైజ్ డివిజన్ అయితే ఏ ప్రాబ్లం లేదనమాట. అంటే సపరేట్ యూనిట్స్గా ఉన్నాయనుకోండి, ఏరియా వైజ్ డివిజన్ ఏ పోర్షన్ వరకు సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉందో ఆ పోర్షన్ వరకు సెల్ఫ్ ఆక్యుపైడ్ లాగా ట్రీట్ చేసి సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ ఏ పోర్షన్కి లెట్అవుట్ ప్రాపర్టీగా ఉందో అలాంటి పోర్షన్కి మనం లెట్అవుట్ ప్రాపర్టీ క్యాలిక్యులేట్ చేసినట్టు క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. టైం వైజ్ డివిజన్ అనుకోండి, పూర్తిగా మన లెట్అవుట్ ప్రాపర్టీకి ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తాం అలా క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఎన్ని ఇయర్స్కి ఎన్ని మంత్స్కి యూజ్ చేసుకున్న లెట్అవుట్ ప్రాపర్టీకి అని సంబంధం లేదండి. పూర్తి ఇయర్కి మన లెట్అవుట్ ప్రాపర్టీకి క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. లెట్అవుట్ ప్రాపర్టీ పూర్తి ఇయర్కి క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ టైం వైజ్ యాజ్ వెల్ యాజ్ ఏరియా వైజ్ డివిజన్ అనుకోండి, అంటే థర్డ్ కేసు అనమాట. 2 కేసుల్ని మర్జ్ చేయాలన్నమాట. 2 కేసుల్ని మర్జ్ చేసి ఏరియా వైజ్ ఉంటే ఏరియా వైజ్ క్యాలిక్యులేట్ చేయాలి, టైం వైజ్ ఉంటే ఓన్లీ లెట్అవుట్ ప్రాపర్టీకి ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తామో అలా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో అది పార్ట్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ పార్ట్లీ లెట్అవుట్ ప్రాపర్టీ అనమాట. అది టుడేస్ క్లాస్ అనమాట. మన రేపు క్లాస్లో రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ అండ్ ఏరియర్స్ ఆఫ్ రెంట్ అంటే ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Please like, share, subscribe to my channel CMA Telugu.